మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ విధంగా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకు ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. ఏమిటి ఆ విషయం అని అంటే భూకంపము. ఏమిటి భూకంపము? దేవుని యొక్క సాన్నిధ్యము ఒక చోట ఉన్నట్టు, ఎక్కడన్నా దేవుని యొక్క పని జరిగింది అన్నట్టు గుర్తుగా భూకంపాన్ని కూడా దేవుడు చూపించినట్టుగా మనం చూడవచ్చు. మీరు ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాలు మీరు మొదటి రాజులు 19వ అధ్యాయం 11-12 వచనాలు కనుక మీరు చూస్తే, నేను తీస్తున్నాను. మొదటి రాజులు 19వ అధ్యాయం 11-12 వచనాలు కనుక మీరు చూస్తే ఈ విధంగా రాసి ఉంది. ఏంటంటే చూడండి, అందుకైనా నీవు వెళ్ళి పర్వతం మీద యెహోవా సముఖంలో నిలిచి ఉండు అని సెలవిచ్చాడు. అంతటా యెహోవా ఆ వైపు నుంచి ఈ వైపుకు వెళ్ళాడు. అప్పుడు బలమైన పెనుగాలి లేచింది. యెహోవా భయానికి పర్వతాలు బద్దలయ్యాయి, శిలలు చిన్నాభిన్నములయ్యాయి. కానీ యెహోవా ఆ గాలి దెబ్బలో ప్రత్యక్షం కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగింది, కానీ ఆ భూకంపంలో యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టింది, కానీ ఆ మెరుపులో యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాట్లాడే ఒక స్వరం వినబడింది. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాడు. అంతలో ఏలియా, ఇక్కడ నీవేమి చేస్తున్నావా అని ఒకడు అడిగిన మాట అతనికి వినిపించింది. చూడండి, మనం ఈ 19వ అధ్యాయం 11-12 వచనాలలో మనము చూస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏమిటి అని అంటే, ఏలియాతో యెహోవా దేవుడు సంభాషించే ఒక ప్రక్రియలో భూకంపం కూడా కలిగింది, పెనుగాలి కలిగింది, పర్వతాలు బద్దలయ్యాయి. అయితే ఇక్కడ మనం చూస్తే భూకంపము మనము అబ్జర్వ్ చేస్తే జరిగినట్టుగా దేవుడు ఏలియాతో మాట్లాడకముందు ఆ ప్రాంతము భూకంపంతో కంపించినట్టుగా మనము చూడవచ్చు. ఇది దేవుని యొక్క ఒక 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 సూచన. దేవుడు మానవుడితో ఉన్నాడు, దేవుని యొక్క క్రియ ఆ ప్రాంతంలో జరిగింది అని చెప్పడానికి మనం భూకంపాన్ని మనం చూడవచ్చు. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు కూడా, ఆయన చనిపోయినప్పుడు కూడా సిలువ మీద భూకంపం ఒకటి కలిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ భూకంపంలో దేవుని యొక్క క్రియ జరిగినట్టుగా మనము చూడవచ్చు. సో భూకంపము దేనికి సూచనగా ఉంది? దేవుని యొక్క సాన్నిధ్యము ఆ పర్టికులర్ ప్లేస్లో ఉన్నట్టుగా మనం చూడటానికి భూకంపము సూచనగా కనిపిస్తుంది. అట్లాగే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తరువాత కూడా భూకంపం కలిగింది. సమాధులు కూడా ఏమయ్యాయి? తెరవబడతాయి. సో అది కూడా ఏమిటి? ఒక సూచన. భూకంపం దేవుని యొక్క సాన్నిధ్యము, దేవుని యొక్క సామర్థ్యం అక్కడ వెల్లడైందని అర్థం. అలాగే మీరు చూస్తే పౌలు శీల జైలులో, చెరసాలలో బంధించబడినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుని పాటలతో స్తుతిస్తారు, మహిమపరుస్తారు. అప్పుడు కూడా భూకంపము కలిగిద్ది. చెరసాల ఏమవుతుంది? బద్దలైపోతుంది. చెరసాల బద్దలైపోతుంది. అప్పుడు మనం చూస్తే దేవుని యొక్క సాన్నిధ్యము అక్కడ ఉన్నట్టుగా, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నట్టుగా ఆ భూకంపము ఒక సూచనగా మనము చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనంలో కూడా చూస్తే భూకంపం గురించి ప్రస్తావన అక్కడ కూడా ఉంటుంది. ఒక్కసారి
చూడండి, వారు ఇలా ప్రార్థన చేయగానే వారు కూడున్న చోట కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో ఆది సంఘము దేవుని యొక్క శిష్యులు, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పుడు భూకంపం వచ్చింది. వాళ్ళు ఇంకా ధైర్యంతో సువార్త చేశారు. సో భూకంపం అనేది ప్రతిసారి ఏదైనా ఒక దేశానికి వచ్చినప్పుడు, ఇంకొక చోట మనం చూస్తే మత్తయి 24లో భూకంపము దేవుని యొక్క రాకడికి కూడా సూచనలు కూడా ఉంది. సూచనలు భూకంపం కూడా ఒకటి ఉంది. భూమి కంపించిద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒక్కసారి మత్తయి 27వ అధ్యాయం 51, 54 వచనాలు చూస్తే యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు భూకంపం వచ్చింది. అలాగే మత్తయి 28:2లో చూస్తే యేసుక్రీస్తు వారు మరణం నుండి తిరిగి లేచిన పునరుద్ధానుడైనప్పుడు కూడా భూకంపం కలిగింది. సో భూకంపము అనేది రెండుగా ఒక ప్రభు రాకడికి సూచనగా ఉన్నది, దేవుని యొక్క సన్నిధి అక్కడ బయలుపడింది సూచనగా ఉంది. బలము ప్రభావం, దేవుని యొక్క బలము ప్రభావము కి సూచనగా ఉన్నది. ఈ విషయాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నా, ఇంకేదైనా దేవుని యొక్క విషయాలు తెలుసుకోవాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను.